నమస్తే. గాంధీ భవన్లో ఉన్నాం. మనం ఒకసారి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంశాలను ఒకసారి చాలా క్లుప్తంగా మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్కన వాళ్ళందరూ కూడా సంబరాలకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. మనతో పాటు మహిళా నాయకురాలు ఇంద్ర శోభనక్క ఉన్నాం. నమస్తే. మార్పు అంటూ మీరు ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. మార్పు వచ్చింది అనుకుంటా ఉన్నారా? ఇప్పటికీ 42 మందిని గురుకుల పాఠశాలలు కావచ్చు కలుషిత ఆహారం తిని చనిపోయినటువంటి చాలా మంది, ఇప్పుడు మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 42 మంది చనిపోవడం జరిగింది. ఎందుకు? ప్రజా పరిపాలనలో ప్రజలకి స్వాతంత్రం వచ్చిందా, లేకపోతుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల స్వాతంత్రం వచ్చిందా? గత 10 ఏళ్లలో మనం చూడడం జరిగింది, చాలా మంది చనిపోవడం జరిగింది కలుషితమైనటువంటి ఆహారం తిని. గురుకుల పాఠశాలలో కావచ్చు, భాషలకు సంబంధించినటువంటి అంశంలో కావచ్చు, గత సర్కార్ ఫెయిల్ అయింది అన్నటువంటి అంశాలతోటి కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టిన తర్వాత గురుకుల పాఠశాలకు సంబంధించినటువంటి అంశంలో నిరుపేదలు చదువుకుంటున్నటువంటి ఆ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క భవిష్యత్తు కానీ వాళ్ళ తలరాతలు కూడా ఏం మారలేదు. ఎందుకు అటువంటి పరిస్థితి ఇప్పటికీ ఎదురవుతా ఉంది? అటువంటి దాని పట్ల ప్రభుత్వం ఎందుకు దృష్టి పెట్టలేకపోతా ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ జరిగినటువంటి ఇన్సిడెంట్లో ఎవరైతే పేద విద్యార్థులు గురుకులాల్లో చదువుకున్నటువంటి పిల్లలు వాళ్ళు ఇబ్బందులకి గురయ్యి మొన్న చనిపోయినటువంటి అమ్మాయి నేపథ్యంలో నిజంగా ఒక ఆడబిడ్డగా నేను బాధపడుతున్నాను. జరగకుండా ఉండాల్సినటువంటి ఘటన, బట్ జరిగింది అనే దానికి దాని రాజకీయ కోణంలో ఆపాదించకుండా రియాలిటీగా గ్రౌండ్ రియాలిటీ ఏంటన్నది ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చి 11 నెలలు అవుతుంది. 11 నెలల్లో అంతకన్నా ముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ టెండర్ వాడినవన్నీ కూడా అవి 3 years టెండర్స్ ఉన్నాయి. సో ఆ టెండర్ల నేపథ్యంలో లాస్ట్ గవర్నమెంట్ ఎవరైతే ఇచ్చినారో వాళ్ళే కంటిన్యూ అవుతూ వస్తున్నారు. రెండో విషయం ఏంటి అంటే మెన్యూకు సంబంధించినటువంటిది పెరిగినటువంటి ధరలకి నేపథ్యంలో మెన్యూని ఎక్కడా కూడా వాళ్ళు పెంచలే, ప్రైస్ని ఎన్హాన్స్ చేయలే. బట్ రేవంత్ రెడ్డి గారు ఒక మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఆయన దాన్ని ఎన్హాన్స్ చేసి ఇచ్చారు. ఎన్హాన్స్ చేసిన తర్వాత గవర్నమెంట్ పరంగా టేక్ టైం, ఇమీడియట్గా ఇవాళ చేయగానే రేపే ఇంప్లిమెంట్ కాదు కదా, కొంచెం టైం పడుతుంది. అది అవ్వాల్సినటువంటి పరిస్థితి నేపథ్యంలో ఇవాళ ఇప్పటి వరకు జరిగినటువంటి నేపథ్యంలో పూర్తి బాధ్యత బీఆర్ఎస్ పార్టీదే, బీఆర్ఎస్ ప్రభుత్వానిదే అని చెప్పదలుచుకున్నా. ఎందుకు అని అంటే మీరు ఇచ్చిన దాని వల్ల కదా జరుగుతున్నది ఇవన్నీ కూడా. ఇవాళ మేము వచ్చిన తర్వాత మిడ్ డే మీల్స్ పెట్టే వాళ్ళకి బిల్లు బకాయిలు అయి ఉండొచ్చు, మీరు పెండింగ్లో పెట్టినటువంటి వాటితో పాటుగా వాళ్ళకి ఇవ్వాల్సిన నిత్యావసర వస్తువులకు బిల్లులు పెండింగ్ అయి ఉండొచ్చు. మీరు దాదాపు 40,000 కోట్ల రూపాయలు బిల్లులు పెండింగ్ పెట్టి మాకు అధికారాన్ని ఇచ్చారు. సో ఇవాళ వచ్చిన తర్వాత ఒకదాని తర్వాత రేవంత్ రెడ్డి గారు అవి రెక్టిఫై చేస్తూ వస్తున్నారు. సో పిల్లల విషయంలో అది బయట ఆహారం తిన్నా, లోపల ఆహారం తిన్నా, ఎక్కడ తిన్నా కూడా అది హాస్టల్లో ఉండి చదువుకుంటున్న పిల్లలు జరుగుతున్న నేపథ్యంలో 100% ప్రభుత్వం దానికి బాధ్యత వహిస్తుంది. కాబట్టి ఇమీడియట్ గా దానికి సంబంధించిన ప్రక్షాళన దిశగా ముఖ్యమంత్రి గారు కాల్ఫర్ చేశారు. వాళ్ళలాగా ఇంత పని చేసి ఇంత చెప్పుకునే క్యారెక్టర్ కాంగ్రెస్ పార్టీది కాదు. సో ఇవాళ ఏమి చేయకుండానే మీరు మీ వల్ల విద్య పూర్తిగా మీ వల్ల దారుణంగా నష్టపోయింది. మీరు ఇందాక మాట్లాడినటువంటి నిజామాబాద్ బాసరాలో ఎన్నిసార్లు మనం పోలేదు, ఎన్నిసార్లు ప్రొటెస్ట్ చేయలేదు. ఇదే రేవంత్ రెడ్డి గారు ఆ రోజు పీసీ ప్రెసిడెంట్ గా ఆయన లోపలికి వెళ్ళి మీరు కట్టడి చేసి లోపలికి రానియకపోతే కూడా బ్యాక్ సైడ్ నుంచి ఆయన అక్కడికి వెళ్ళి పరిశీలన చేసి వచ్చినటువంటి వ్యక్తి ఇవాళ అధికారం వచ్చిన తర్వాత ఎట్లా మర్చిపోతారు అనుకుంటున్నారు? అది ప్రక్షాళన దిశగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని, ఐఐటీ అంటే కేంద్ర ప్రభుత్వం రిలవెంట్ ఉంటుంది కదా, డెఫినెట్ గా కోఆర్డినేట్ చేసుకుని ఏం జరుగుతుందో చేసుకుని చేయాల్సిన బాధ్యత. ఇవాళ మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం మాట్లాడినాం కదా, అది అధికారం వచ్చిన తర్వాత మర్చిపోయే క్యారెక్టర్ కాంగ్రెస్ పార్టీది కాదు, దట్ రేవంత్ రెడ్డిది కూడా కాదు. సో కాబట్టి ఇవాళ దాన్ని ప్రక్షాళన చేయడం కోసం మనం ఏం కార్యాచరణ చేయాలి? ఇవాళ రేవంత్ రెడ్డి గారి దగ్గర శాఖ పెట్టుకొని దాన్ని చాలా క్షుణ్ణంగా ఆయన పరిశీలిస్తున్నారు. విద్యని బెటర్మెంట్ చేయాలి. ఈ దేశంలో విద్య అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చేటువంటి విద్యనే బెటర్ గా ఉంది అని చెప్పుకునే విధంగా ఒక రోల్ మోడల్ లో ఉండాలని రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు మేడం? ఇప్పుడు మీరు పెట్టింది బడ్జెట్ లో కేవలం 4% బడ్జెట్ పెట్టి విద్యా వ్యవస్థలో మార్పు ఇప్పుడు విద్యా వ్యవస్థలో ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా అంటే ఒకటి ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు అత్యధిక బడ్జెట్ పెట్టినటువంటి ఘనత వాళ్ళకి ఒకటి ఉంది. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రమే లాస్ట్ గవర్నమెంట్ కన్నా కూడా ఈ గవర్నమెంటే బెటర్ బడ్జెట్ ని ఇచ్చింది. ఎందుకు అంటే ఇవాళ ఇన్ టైంలో పిల్లలకు స్కూల్ స్టార్ట్ కాగానే అదే రోజు వాళ్ళకి యూనిఫామ్, బుక్స్ ఆ రోజు వాళ్ళకి ఇచ్చాం. గత ప్రభుత్వంతో మీరు కంపారిజన్ చేసినట్లయితే మనకి పిల్లలకు జూన్ 2వ తారీఖు నాడు బడి స్టార్ట్ అయితే ఆగస్టు, సెప్టెంబర్ అయితే కూడా పుస్తకాలు వచ్చిన పరిస్థితి లేదు. అంటే ఇక్కడ ఇంప్రూవ్మెంట్ ఉన్నట్టే కదా. ఇంకెన్ని రోజులు ఆ ప్రభుత్వం ఒక సంఘటన మీకు గుర్తు చేయాల్సిన అవసరం ఏంటంటే
ఆడపిల్లలు వాళ్ళు టాయిలెట్ పోసుకోవాలంటే వాళ్ళు ఒక గోడలాగా అడ్డం ఉన్న తర్వాత వాళ్ళు మిగతా పని కానించుకున్నటువంటి పరిస్థితి మీ ప్రభుత్వంలోనే ఇప్పుడు మేము చెప్పేది. గతంలో దానికి అది బాగాలేదు అని మీకు అవకాశం ఇచ్చింది కదా. మాకు ఇచ్చారు అవకాశం, ఇచ్చినటువంటి అవకాశాన్ని అందుకే ఇందాక చెప్పాను అబ్రకదబ్ర అనగానే ఒక రోజు చూచూ మంత్రం అనగానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి స్కూల్ అన్ని ఒకే రాత్రి అయిపోవు కదా, టైం పడుతుంది కదా. అది కన్స్ట్రక్ట్ చేయాలి, వాటికి సంబంధించినటువంటి ప్రణాళికలు రెడీ చేయాలి, వాళ్ళకి వర్క్ ఇవ్వాలి. బట్ రూపకంగా ఒకదాని తర్వాత ఒకటి చేయాల్సిన అవసరం ఉన్నది. 10 సంవత్సరాల విధ్వంసం చేసినటువంటి విద్యా వ్యవస్థని బాగు చేయాలంటే కొంచెం సమయం పడుతుంది. కానీ చెయ్యకుండా నిర్లక్ష్య ధోరణి ఈ ప్రభుత్వం వహించట్లేదు. చేయడం కోసం తన యొక్క ప్రణాళికను మొదలుపెట్టింది, మూవ్ ఆన్ చేస్తుంది. సో మనము ఈ ఒక 10 నెలల్లోనే మొత్తము అయిపోయింది, మీరు ఇంకా ఆ ప్రభుత్వాన్ని గుర్తు చేస్తూ తిడుతూ మీరు ఎన్నడూ చేస్తారని మీరు అడుగుతున్నారు. దాన్ని గుర్తు చేస్తూ మేము పని చేస్తున్నాం. ఎందుకనంటే ప్రజలు పడ్డటువంటి బాధని మేము రెక్టిఫై చేస్తున్నామని చెప్పడానికి మాకు ఆ నైతిక బాధ్యత ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ దశగా మేము మూవ్ ఆన్ అవుతున్నాం. కాబట్టి ఇక్కడ ముఖ్యమంత్రి గారైనా కూడా పార్టీ అయినా కూడా తప్పకుండా విద్యా వైద్యానికి పెద్దపీట వేయాలన్నది మా యొక్క ముఖ్య లక్ష్యం. లాస్ట్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ కాంగ్రెస్ ఎక్కడ అధికారంలో ఉన్నా కూడా ఎడ్యుకేషన్ కి పెద్దపీట వేసింది. కాబట్టి దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీస్ కూడా ఇవాళ కాంగ్రెస్ ఇచ్చినటువంటిది. టీఆర్ఎస్ వచ్చిన తర్వాత ప్రైవేట్ యూనివర్సిటీల వైపుకి అడుగు వేశారు, ప్రైవేటు విద్యా వ్యవస్థలను ఎంకరేజ్ చేశారు. కానీ ఎప్పుడెక్కడ కూడా గవర్నమెంట్ వ్యవస్థల్ని వాళ్ళు చేయలేదు, నిర్వీర్యం చేశారు. ఇవాళ మేము వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థలో టీచర్స్ రిక్రూట్మెంట్ చేశాము, ప్రమోషన్లు ఇచ్చాము, ట్రాన్స్ఫర్స్ చేశాము, ఎన్నడూ లేని విధంగా ఎన్నో కుంటుపడినటువంటి వాళ్ళకి పదోన్నతులు కల్పించాము. సో ఒక రకమైనటువంటి ఒక కంప్లీట్ ఒక వ్యవస్థని డిజిటలైజేషన్ వైపుకి తీసుకెళ్లడం కోసం ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ఇంటర్మీడియట్ బోర్డుకి సపరేట్ గా ఒక అధికారిని ఏర్పాటు చేశారు. అలాగే స్కూల్ సెకండరీ దాని కోసం ఒక సపరేట్ అధికారిని ఏర్పాటు చేశారు. వీటిని ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు రివ్యూలు చేస్తారు. ఎందుకంటే నేను నిత్యం ఎడ్యుకేషన్ వ్యవస్థ నేను వెళ్తున్నాను, నేను చూస్తున్నాను, గమనిస్తున్నాను కాబట్టి మీకు ఇవన్నీ విషయాలు తెలియజేస్తున్నాను. సో అటు స్కూల్ ఎడ్యుకేషన్ నరసింహారెడ్డి 24 గంటలు పనిచేస్తున్నారు. సో 24 గంటల మీన్స్ అంటే ఒక అఫీషియల్ గా తను ఉంది కూడా వాళ్ళు అంటారు హాలిడే టైమ్స్ కూడా వర్క్ చేసే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. సో చిల్డ్రన్స్ డే ఎన్నడన్నా ఈ రాష్ట్రంలో చేశారా? 10 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం వచ్చినాక చిల్డ్రన్స్ డే పిల్లల కోసం ఏర్పాటు చేశారు. అంటే ఇట్లా చెప్పుకుంటా పోతే ఎన్నో రిఫార్మ్స్ ఈ వ్యవస్థలో మనం చేస్తూ వచ్చామని చెప్పడానికి మనం ముందున్నాయి. ఇంకా చేయాల్సిన అవసరం ఉన్నది. మీరు ఎందుకు చెప్పుకోలేకపోతా ఉన్నారు? జనాలకి ఎందుకు వివరించలేకపోతా ఉన్నారు? అంటే 11-12 నెలల కాలంలో మనం చూస్తా ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా ప్రజలు ఒక తిరుగుబాటు దండయాత్ర లెక్క కనబడతా ఉంది. ఎందుకంటే 12 నెలల కాలంలో రైతులకు ఇచ్చింది ఏంటిది? మీరు ఇచ్చినటువంటి హామీ ఉంది మీ మేనిఫెస్టోలో, మాకు ఏమి ఇచ్చింది అనేది. ఒక పక్కన నిరుద్యోగుల దగ్గరికి వెళ్ళినట్టయితే మీరు 60,000 ఉద్యోగాలు 58,000 ఉద్యోగాలు ఇచ్చినామని మీరు చెప్తా ఉన్నారు. కానీ ఆ నిరుద్యోగులు పాజిటివ్ అయినటువంటి వే కాంగ్రెస్ పార్టీ వైపు కనపడట్లేదు. ఎందుకు మరి మీరు ప్రచారం చేసుకోలేకపోతున్నారు? నిజంగా పనే చేయలేదా మీరు? ఇప్పుడు ఒక మాట చెప్తాను. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒక పక్కన పెడితే ఇవాళ నిరుద్యోగ సమస్యని పరిష్కార దిశకు ఒక క్యాలెండర్ ఏర్పాటు చేసి షెడ్యూల్ ఇచ్చింది. ఎవరు ఎప్పుడు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలో దాని ప్రకారం ప్రిపేర్ అవ్వండి. రెండో విషయం మీద ఒక 53,000 ఉద్యోగాలు ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. కొన్ని నోటిఫికేషన్ దశలో ఉన్నాయి. టీఎస్పీసీ ప్రక్షాళన చేశారు, దానికి కూడా ఒక షెడ్యూల్ ఇచ్చారు. ప్రభుత్వము ఎక్కడా కూడా టీఎస్పీసీలో తన జోక్యము చేసుకోకుండా ఒక అది అటానమస్ బాడీగా దాని పని అది చేసుకునే విధంగా ప్రణాళిక చేసి ఇవ్వడం జరిగింది. సో ఇట్లా చేస్తున్నప్పుడు అందుకంటున్నా ఒకదాని తర్వాత ఒకటి మూవ్ ఆన్ అవుతూ ఉన్నప్పుడు ఇవాళ ప్రజల్లో ఎక్కడ అసహనం లేదు. ప్రజల అంటే టీఆర్ఎస్ పార్టీలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళ ద్వారా వాళ్ళ అసహనాన్ని కొద్దిమంది వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు ఉన్నట్టు కొంతమంది ఉపయోగించుకొని ఇది అసహనంగా ఉంది అని, ఇక్కడ వ్యతిరేకత ఉంది అని ఒక నెగిటివ్ ప్రపగండా వైపుకి వాళ్ళు మూవ్ ఆన్ అవుతున్నారు తప్ప నిజంగా గ్రౌండ్ లో రియాలిటీ పరంగా మీరు చూసినట్లయితే రైతులకు ఇవ్వాల్సినటువంటి సంక్షేమ స్కీమ్ కేసీఆర్ రుణమాఫీ అనేది అసలు నేను చేయను అనే విధంగా మనం మాట్లాడాలి. అలాంటి రుణమాఫీ ఆయన 10 సంవత్సరాల్లో 17,000 కోట్ల రూపాయలు చేస్తే 11 నెలల్లో 18,000 కోట్ల రూపాయలు చేసి ఇంకా రిమైనింగ్ వాళ్ళకు కూడా మేము చేస్తాము, టెక్నికల్ గా ఉన్నటువంటి ఇష్యూస్ ని షార్ట్ అవుట్ చేసుకోవడం చెప్పడం జరిగింది. అంటే ఒక పని చేస్తూ ఉన్నప్పుడు ప్రతి దానికి ఇప్పుడు ప్రభుత్వ పరంగా చేయాల్సి వచ్చినప్పుడు దానికి ఒక టెక్నికల్ అంశం అనేది ఉంటుంది. టెక్నికల్ 100% మనం అది ఫిట్ అవ్వాలి. వాళ్ళకు ఒక క్రైటీరియా పెట్టుకున్నప్పుడు అది ఫిట్ గా ఉన్నప్పుడు మనం ఎవరు కూడా చేయలేదు, ఇంట్లో వాళ్ళకి కూడా అది ఏం చేయలేనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వ పరంగా నిర్ణయాలు చేయాల్సి వచ్చినప్పుడు 100% ఇంప్లిమెంటేషన్ దశలో ఎక్కడైనా ఇబ్బందికరమైన ఉంటే రెక్టిఫై చేసుకోవడం కోసం ప్రభుత్వం సమయం ఇచ్చింది, వాటి రెక్టిఫై చేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు అలాగే ఇవాళ చేనేత వాళ్ళకి తీసుకుంటే చేనేతకు సంబంధించిన ఎన్నో రోజుల నుంచి అప్పులతో ఉన్నటువంటి చేనేత వాళ్ళ యొక్క బకాయిలు ఈ ప్రభుత్వం వచ్చినాక తిరిగి ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా వాళ్ళు రాజకీయం చేయాల్సుకున్నారు.
ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా అంశాల్లో ఫిష్ కి సంబంధించినటువంటి ఫిష్ సీడ్ సంబంధించినటువంటి అది కూడా రాజకీయ కోణంలో మీరు వాడుకున్నారు. ఇవాళ మన జూపల్లి గారు ఫిష్ సీడ్ వేయడానికి పోతే ఆ ఫిష్ సీడ్ సప్లై చేసేవాడి దగ్గర ఆ ఫిష్ అనేది ఎంతో ఉన్నది, దాని యొక్క క్వాలిటీ ఎంత క్వాలిటీ ఇస్తున్నాడు, ఎంత క్వాంటిటీ ఇస్తున్నాడు, ప్రతిదీ కూడా లెక్క పెట్టి వాళ్ళు చెరువులో వదులుతారు. అంటే ఒక రెస్పాన్సిబిలిటీగా ప్రభుత్వ సొమ్మైనంత మాత్రాన దీన్ని నెగ్లిజెన్స్ వైపు కాకుండా క్వాలిటేటివ్ వైపుగా అకౌంటబిలిటీ వైపుగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పడానికి మీకు ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. అంటే ఎవరైనా కూడా కాంగ్రెస్ పార్టీ అంటే ఒక డెమోక్రటిక్ గా ఉంటుంది, దీనిపైన ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అది చేరడం కోసం కొంచెం సమయం పడుతుంది. కాబట్టి ప్రజల్ని కూడా ఒకటే విన్నపం చేస్తున్నాను, 11 నెలలు అయింది, కొంచెం సహనంతో ఉండండి. ఈ ప్రభుత్వం మీకు ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేయడం కోసం సిద్ధంగా ఉంది. రేవంత్ రెడ్డి గారు అహర్నిశలు మీకోసమే పనిచేస్తున్నానని చెప్పడం జరిగింది. మొన్న కూడా చెప్పారు, నేను ఉన్నంత వరకు నా జీవితం ఈ ప్రజల కోసం అంకితం అని చెప్పడం జరిగింది. సో ఒక ప్రాక్టికల్ గా చెప్తున్నటువంటి వ్యక్తిని మనం నమ్మాల్సిన అవసరం ఉంది, బాస్టర్ నిలబడాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఒక పక్కన రేవంత్ రెడ్డి గారు అట్లా మాట్లాడుతూ ఉంటే కేటీఆర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న కోసం మాత్రమే ప్రభుత్వంలోకి వచ్చినట్టుగా చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రవర్తన కూడా అట్టే ఉంది. అన్న కోసం, అదాని కోసం, ఒప్పందాల కోసం మాత్రమే ఆయన పాలన తీరు ఉంది అని చెప్పేసి ఆయన మాట్లాడుతారు. అన్న అంటే నాకు అర్థం కాలేదు. కేటీఆర్ మాట్లాడుతూ అదే అంటా ఉన్నారు రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి. అన్న అంటే తిరుపతి రెడ్డి గారు, తిరుపతి రెడ్డి అన్న పాపము ఆయన ఒక కొడంగల్ కాన్స్టిట్యుయెన్సీ కే పరిమితమై ఆ ప్రజల కోసం అక్కడ ఆయన పని ఆయన చేసుకుంటుండు. తిరుపతి అన్నకి ఏం చేసినాడు ఆయన పాపము? చివరికి తిరుపతి అన్న ఉన్న ఇల్లు కూడా FTL పరిధిలో ఉన్నదని చెప్పేసి ఇచ్చారు. ఎన్నడో అంటే FTL పరిధి రాకన్నా ముందు కొన్నటువంటి ఇల్లు కూడా ముఖ్యమంత్రి అయిన పుణ్యానికి అన్న కూడా బలే పరిస్థితికి వచ్చింది. ఇంకా ఆయన చేసింది ఉంది చెప్పండి. కాబట్టి మనం ఒక మాట చెప్పినప్పుడు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళలాగా పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు కట్టుకోవాలి అన్నదమ్ములు, మరి వాళ్ళలాగా 1000 ఎకరాలు కబ్జాలు పెట్టాలి, వాళ్ళలాగా డైరెక్ట్ గా పవర్ లో ఎమ్మెల్సీలు గానీ, ఎంపీలు గానీ, మంత్రులు గానీ రేవంత్ రెడ్డి కుటుంబం లేదు. లేకపోయినప్పుడు అంత పెద్ద కాన్వాయ్ కావచ్చు, ఆయన కొడంగల్ ఆయన నేనే బాసు అన్నటువంటి తీరుగా ఇప్పుడు కొడంగల్కి సంబంధించి ఒక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ కాన్స్టిట్యుయెన్సీ యొక్క బాధ్యతలు పూర్తిగా ముందు నుంచి కూడా తిరుపతి అన్న చూస్తారు. సో తిరుపతి అన్నకి నిత్యము ప్రజల్లో అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి. మోర్ ఓవర్ ఏంటంటే ఒక ఫ్యామిలీ మెంబర్ గా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా సెక్యూరిటీ ఇస్తారు, అది ఎవరికైనా ఇస్తారు. అది ఈవెన్ కేసీఆర్ కుటుంబంలో ఎవరికన్నా ఇస్తారు. ఇవాళ అంతెందుకు జగన్మోహన్ రెడ్డి గారి మదర్ ఇక్కడ ఉంటే ఆ విజయమ్మకి కూడా ఇక్కడ సెక్యూరిటీ ఉండేది. అంటే ఎక్స్ సీఎం వైఫ్ అయి ఉండొచ్చు, ప్రజెంట్ సీఎం మదర్ గా అయి ఉండొచ్చు, ఆమె కూడా ఇక్కడ సెక్యూరిటీ ఉండేది. అట్లా మాత్రం సెక్యూరిటీ ఇచ్చినంత మాత్రం అది ఏమైపోయినట్టు కాదు కదా. అది మిస్యూజ్ చేసినప్పుడు, పవర్ ని మిస్యూజ్ చేసినప్పుడు మాత్రమే మనం వాళ్ళ గురించి ఎత్తి మాట్లాడాలి. పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో పవర్ మిస్యూజ్ అయింది ఎవరి చేతులు అంటే కల్వకుంట్ల కుటుంబం చేతులు అన్నది ఏ చిన్న పోరని అడిగినా కూడా నిద్రమబ్బులో లేపడినా కూడా వాడు సమాధానం చెప్తాడు. కాబట్టి ఇవాళ వాళ్ళకి మాట్లాడే నైతిక హక్కు లేదు. ఇవాళ కుటుంబం గురించి, కుటుంబ పాలన గురించి మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్ గానీ, కల్వకుంట్ల కుటుంబానికి కానీ, కేటీఆర్ గానీ లేదన్నది వాళ్ళు గుర్తుపెట్టుకోవాలా. అంతెందుకు తమ్మి ఓడిపోయి 11 నెలలు అవుతున్నా కూడా ఈ రోజు వరకు కూడా ఆ పార్టీలో ఎవరు మాట్లాడుతున్నారు? మళ్ళీ కేటీఆర్ మాట్లాడుతున్నారు, హరీష్ రావు మాట్లాడుతున్నారు, కవిత మాట్లాడుతుంది, వీళ్ళు తప్ప వేరే వాళ్ళు ఎవరైనా మాట్లాడుతున్నారా? మరి డెమోక్రసీ ఎక్కడుంది వాళ్ళ దగ్గర? వాళ్ళు మాట్లాడితే ఎట్లా, శుద్ధులు చెప్తే ఎట్లా? ఇప్పుడు 28 సార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోవడం జరిగింది. రాత్రిపూటనేమో అక్కడ మోదీ, అమిత్ షా కాలబేరానికి వెళ్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. 28 సార్లు వెళ్ళి 28 రూపాయలు కూడా పట్టుకురాలేదని చెప్పేసి కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నారు. హరీష్ రావు కూడా అది మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేయాలని వాళ్ళు అనుకుంటే గనక రేవంత్ రెడ్డి గారు డే 1 ఒక ఆఫర్ చేశారు. ఏమని? ప్రభుత్వాల పరంగా కలిసి పనిచేద్దాం, రాజకీయ పరంగా విభేదించుకుందాం అని చెప్పారు. మరి రేవంత్ రెడ్డి గారు 28 సార్లు పోయినారని మీరే చెప్తున్నారు కదా. 28 సార్లు పోతే ఇవాళ మాకు రావాల్సిన GST అమౌంట్ ఎందుకు మీరు ఇవ్వట్లేదు? అంటే ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాల నేపథ్యంలో ఇచ్చిన హామీలు నెరవేరాలంటే ఆర్థిక లోటులో, ఆర్థిక ఇబ్బందులో ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని ఇరుకున పెట్టాలంటే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాకూడదు. దాంట్లో కుమ్మక్కయ్యి మీరు ఇద్దరు కలిసి కదా ఇవాళ ఇబ్బంది పెడుతుంది రాష్ట్ర ప్రజలని, ఈ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతుంది మీరు కదా. ఇవాళ ముమ్మాటికి కేసీఆర్, మోదీ ఇద్దరు ఒకటే అన్నది దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. నిజంగానే మీరు ఒకటి కాకపోతే కాళేశ్వరంకి సంబంధించినటువంటి పలు దఫాల్లో మీకు కంప్లైంట్లు ఇస్తే ఎందుకు యాక్షన్ తీసుకోలేదని అడుగుతున్నాం. మేము ఎందుకు తీసుకోలేదని అడుగుతున్నాం. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన మాలాంటి వాళ్ళం పలుసార్లు మేము మాట్లాడినాం. కాళేశ్వరం కరప్షన్ రాజాన్ని ఎందుకు అరెస్ట్ చేయరని అడిగినాం మేము ఆ రోజు. ఎందుకు చేయలేదు మరి మీరు? ఇది మీరే కదా ఆయన కాపాడుతూ వచ్చింది. ఇవాళ మీ రాష్ట్రపతి ఎన్నికకైనా, ఇవాళ మీ యొక్క ఏమంటారు నోట్ బంద్ కార్యక్రమానికి సంబంధించిన ఇష్యూ అయినా మీరు ఏ విషయం తీసుకున్నా కూడా గుడ్డిగా సపోర్ట్ చేస్తుంది ఎవరు అని అంటే దేశంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏకైక ముఖ్యమంత్రి, ఇవాళ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే. అది అందరికి తెలుసు. మరి రేవంత్ రెడ్డి గారికి ఏముంది?
ఉన్నది? గెట్టు పంచాయతీ ఉన్నదా రేవంత్ రెడ్డి గారికి? లేకపోతే ఇంకేమైనా కేసులు ఉన్నాయి ఆయన పైన? ఏం లేదు కదా. ఓటుకు నోటు కేసు అంటే జగమంతా తెలుసు ఆ విషయము, జగమంతా తెలిసినటువంటి విషయమే. దాంట్లో ఏమన్నా దాపరికం ఉన్నది? ఏం దాపరికం లేదు కదా. మీలాగా మనీ లాండరింగ్ కేసులో, మీలాగా లిక్కర్ కేసులో, మీలాగా ఇంకే కేసులో రేవంత్ రెడ్డి పైన లేవు కదా. ఆయన ఎందుకు భయపడాలా? ఆయన దేనికోసం కాలబేరానికి వెళ్ళాలి? ఆయనకి ఏం అవసరం ఉన్నదని? ఆయన ఒక కామన్ మ్యాన్ గా ఎదిగినటువంటి వ్యక్తి, జెడ్పీటీ నుంచి ఒక ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి వ్యక్తికి ఇవాళ సంపాదన పైన ఆపేక్ష లేకుండా ఉన్నది చాలు, ఇదే నా జీవితం అనుకొని ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి. పాలమూరు బిడ్డగా ఆయనకు వచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని ముందుకెళ్తున్నారు. దానికి కూడా అంటే ఒక మామూలు వ్యక్తి ముఖ్యమంత్రి అయితే సహించుకోలేనటువంటి మీ క్యారెక్టర్ కి నిదర్శనమే ఇవన్నీ ఆరోపణలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎక్కడైనా రెండు నేషనల్ పార్టీస్ ఒకటైతే, రెండు నేషనల్ పార్టీ బద్ద శత్రులుగా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది నరేంద్ర మోదీ పైన. మేము ఎట్లా ఒకటైతాం వాళ్ళతోనా? ఇవాళ ఏ విధంగా రేవంత్ రెడ్డి గారు సహకరిస్తారు వాళ్ళకి, వాళ్ళు ఏ విధంగా మాకు సహకరిస్తారు? ఎప్పుడెప్పుడు గోతిక నక్కలాగా ఎదురు చూస్తారు ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఎక్కడ కూలగొట్టాలని. వాళ్ళు కదా మాట్లాడింది. నిన్న బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అలాగే ఎంపీలు కూడా అక్కడికి ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పాలన కూడా విఫలమైపోతా ఉంది. రేపు కేసీఆర్ కు ఏదైతే స్థితి ఇక్కడ పట్టిందో రేపు కాంగ్రెస్ పార్టీ కూడా అదే స్థితికి వెళ్ళబోతా ఉంది. బీజేపీ ప్రత్యామ్నాయం అని చెప్పేసి నిన్న బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు నిన్న ప్రధాని నరేంద్ర మోదీకి చెప్పడం పూర్తిగా ఇటువైపు ఫోకస్ పెట్టినట్టుగా కనపడతా ఉంది. ఏమైనా కాంగ్రెస్ పార్టీ దానికి ఏమైనా భయపడతా ఉందా? బీజేపీ పగటి కలలు కంటుందని చెప్పాల్సిన అవసరం. తెలంగాణ రాష్ట్రం ప్రజలు చాలా తెలివి కల్లవాళ్ళు. భారతీయ జనతా పార్టీ ఏమంటారు, ఈ రాష్ట్రంలో ఏ రోజైతే మీరు బండి సంజయ్ని పదవి నుంచి తొలగించారో ఆ రోజే మీరు పతనమైనారు. అది మర్చిపోతే ఎట్లా? మీరు బండి సంజయ్ అనే వ్యక్తి ఎవరు చెప్తే మీరు తీసేసారో కూడా తెలిసి సమాజానికి. మళ్ళీ మీరు మాట్లాడితే ఎట్లా? మిమ్మల్ని నమ్మే పరిస్థితి ఉన్నదా? మీ నాయకత్వం నమ్మే పరిస్థితి ఉన్నదా? పూటకొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళ సిఎల్పి ఆయన ఆపోజిషన్ ఒక మాట మాట్లాడతాడు, పార్టీ అధ్యక్షుడు ఒక మాట మాట్లాడతారు, ఇంకో లీడర్ ఇంకో మాట మాట్లాడతారు. మీకే సఖ్యత లేదు, మా గురించి మాట్లాడితే ఎట్లా? ఈ రాష్ట్రము ముమ్మాటికి తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు నిలబెడతారు, రేపు కూడా నిలబెడతారు. ఇచ్చినటువంటి పవర్ ని కాపాడుకుంటూ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే దాంట్లో రేవంత్ రెడ్డి గారికి ఆ చిత్తశుద్ధి ఉంది. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ముమ్మాటికి 100%. ఇవాళ ఎవరైనా ఎంతటి వారైనా ఎన్ని అడ్డంకులు చెప్పినా కూడా ఈ రాష్ట్రంలో కులగణన చేసి తీర్దామని చెప్పినారు, అది చేసి తీర్చినారు. ఇవన్నీ సాధించుకోలేనటువంటి మీరు ఇవాళ మా పైన ఆరోపణలు చేస్తూ ఈ రాష్ట్రంలో పాగా వేస్తామంటే ఏమి ఇచ్చినామని పాగా వేస్తావు? ఈ రాష్ట్రంలో నువ్వు ఏం చేసినావని పాగా వేస్తావు? కనీసము ఏమంటారు, వరద బాధితులకు సంబంధించినటువంటి వరదల జరిగిన నష్టపరిహారంలో ఈ రాష్ట్రానికి ఒక 1000 కోట్లు ఇవ్వండి బాబు అంటే 1000 కోట్లు మాకు ఇవ్వలే. పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు, మాకు 420 కోట్లు ఇచ్చారు. ఏం చేయాలి వాటితో? ఏం చేయాలా? మీరు ఏం చేస్తారని ఏ మొహం పెట్టుకొని రాష్ట్రంలో అధికారం అడుగుతున్నారు? బైఫర్కేషన్ యాక్ట్ లో ఉన్నటువంటివి ఏం ఇంప్లిమెంట్ చేశారని అడుగుతున్నారు. మీరు ఏం చేశారని రాష్ట్రంలో మీకు అధికారం కావాలా? ప్రజలు మీ వైపు ఎందుకు ఉండాలా? సో ఇచ్చినటువంటి మాట నెరవేర్చుకునే దాంట్లో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిగా ఉంది. 100% ఆ దిశగా మా అడుగులు ఉంటాయి. ఎవరు ఎన్ని కుయుక్తులు చేసినా, ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఎన్ని మంత్రాలు చేసినా, ఇంకేం చేసినా కూడా ఏం అయ్యేది లేదు. రేవంత్ రెడ్డి గారే సీఎం, రేవంత్ రెడ్డి గారే అల్టిమేట్ గా ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చే దాంట్లో ముందు. చివరిగా కవితకు సంబంధించినటువంటి అంశం అంటే బీసీ రిజర్వేషన్, బీసీల కోసం మొన్న మీరు వేసినటువంటి డెడికేషన్ కమిషన్ కూడా ఆమె కలవడం, బీసీలకు రిజర్వేషన్లు దక్కాలని చెప్పేసి ఆమె బయటకు వచ్చి మాట్లాడడం ఎట్లా కనిపిస్తుంది? కవిత ఇప్పుడు ప్రధానంగా బయటకు వెళ్ళడానికి ఏమై ఉండొచ్చు కారణం అని చెప్పి? అక్క పాపం అధికారం కోల్పోయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక ఉన్నటువంటి మర్చిపోయినటువంటి స్వచ్ఛంద సంస్థని మళ్ళా కొత్తగా దుకాణం ఓపెన్ చేసినా చెప్పాల్సిన అవసరం ఉంది. 10 సంవత్సరాలలో ఇదే జాగృతి ఆర్గనైజేషన్ కమిటీలు రద్దు చేసింది. ఎందుకు రద్దు చేసింది? ఎన్జిఓ అనే దానికి రాజకీయ సంబంధం లేదు కదా, మరి ఎందుకు దాన్ని రద్దు చేసింది? పార్టీలకు అతీతంగా, ప్రజలకు అతీతంగా ఆ వ్యవస్థ పనిచేయాల్సిన అవసరం ఉంది. మరి ఎందుకు పని చేయలేదు? ఇవాళ బీసీలు యాదికి వచ్చినారా? ఇవాళ మహిళలు యాదికి వచ్చినారా? ఇవాళ బీసీ మహిళలు యాదికి వచ్చారా అని అడుగుతున్నాను నేను. ఇవాళ చనిపోయిన పిల్లలు గుర్తొచ్చారని అడుగుతున్నాను నేను. ఈ స్వచ్ఛంద సంస్థ పని చేసి ఉండొచ్చు కదా, ఎందుకు చేయలే? సో అధికారం కోల్పోయింది. అన్న బావ ఒక దుకాణం నడుపుతున్నాడు, అన్న ఒక దుకాణం నడుపుతున్నాడు, ఈమె ఒక దుకాణం కావాలా? ఆ దుకాణానికి మళ్ళీ జాగృతి తెరిచింది. దానికి అల్టిమేట్ కింద పని చేసే వాళ్ళు, ఆశపడేటోళ్ళు వాళ్ళ వీళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ పెట్టి మళ్ళీ ఒక దుకాణం నడిపే ప్రయత్నంలో ఆమె ఉంది తప్ప ఎక్కడా కూడా మాకు ఆ చిత్తశుద్ధి లేదని చెప్పాల్సిన అవసరం ఉంది. నిజంగానే కవిత గారికి చిత్తశుద్ధి ఉండుంటే
ఇదే జాగృతి సంస్థ ద్వారా మరి వాళ్ళ నాయన బీసీ రిజర్వేషన్ లోకల్ బాడీలో 33% ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉంటే 18% కుదించినాడు, ఎందుకు మాట్లాడాలని అడుగుతున్నారు. ఆనాడు పిల్లలు స్కూళ్ళలో చనిపోతుంటే ఎందుకు ఈ సంస్థ ఆ రోజు మాట్లాడలేదని అడుగుతున్నాను. ఇవాళ మహిళలకు రావాల్సిన రిజర్వేషన్లకి సంబంధించి ఆనాడు మీరు ఇంప్లిమెంట్ చేయకపోతే ఎందుకు మాట్లాడలేదు అంటున్నా. మహిళా మంత్రి లేనాడు ఎందుకు మాట్లాడని అడుగుతున్నాను. మహిళా కమిషన్ లేనాడు ఎందుకు మాట్లాడలేదు కవిత అని అడుగుతున్నారు. సో కాబట్టి ఆమె చేసే పనిలో పోరాటంలో చిత్తశుద్ధి లేదు. కేవలం వాళ్ళ రాజకీయ మనుగడ కోసం ప్రజల్లో వెళ్ళాలంటే ఏదో ఒక దుకాణం కావాలంటే ఆ దుకాణం తెరిచి నడుపుతుంది తప్ప అంతకు మించి ఆమెకు చిత్తశుద్ధి లేదని చెప్పడం కోసం ఇది మేజర్ గా నేను ఇచ్చిన 4 పాయింట్లు సరిపోతాయి అనుకుంటున్నా. నిజంగానే ఆమె చిత్తశుద్ధి ఉంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం యొక్క పరువును పూర్తిగా, మహిళల పరువును పూర్తిగా ఈ దేశంలో తాకట్టు పెట్టిందని చెప్పడానికి నాకు ఎలాంటి సంశయం లేదు. ఆమె సిగ్గుపడాలని మనం ఈ సందర్భంగా గుర్తు చేస్తుంది. థ్యాంక్ యూ.